యాక్చువల్‌గా అమెరికా అఫీషియల్ స్టాండ్ ఇప్పటివరకు ఏందంటే, మేము యుద్ధంలో యుద్ధం ఆపమని ఇండియాకి చెప్పమని వీడి వ్యాన్స్ గూడా నిన్న ప్రకటించాడు. మీరు ఆపమని చెప్తారా అంటే, మేము ఇండియాకైనా, పాకిస్తాన్‌కి ఒకసారి యుద్ధం ఎంటర్ అయినాక దీన్ని మీరు విత్‌డ్రా చేసుకోండి అని ఒక దేశానికి చెప్పలేము. ఇద్దరూ యుద్ధం వద్దు, నెక్స్ట్ లెవెల్‌కెళ్ళకండి అనేది మాత్రమే చెప్పగలం అనేది ఆయన ప్రకటించాడు. అట్లాగే మార్కో రూపియో అమెరికన్ ఫారిన్ మినిస్టర్ అనుకోవచ్చు, సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ అంటారు వాళ్ళు. సో మార్కో రూపియో కూడా ఆల్రెడీ ఇరు దేశాల ఫారిన్ మినిస్టర్లతో టచ్లో ఉన్నాడు. మన జయశంకర్తో మాట్లాడుతున్నాడు. అట్లాగే అక్కడ ప్రధానమంత్రి షరీఫ్తో కూడా ఆయన మాట్లాడుతున్నాడు. సో అమెరికా స్టాండ్ క్లియర్గా ఏంటంటే, ఓవరాల్గా ఇండియాకి ఫ్రెండ్లీగా అమెరికా ఉన్నా కూడా యుద్ధం పరిస్థితిలో ఒకవైపు అమెరికా వెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి అయితే అమెరికా కూడా పాకిస్తాన్ టెర్రరిజం వల్ల బాధిత దేశమే. ఒకప్పుడు అమెరికాకి అనుకూలంగా టెర్రరిస్టుల్ని సప్లై చేసింది పాకిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ యూనియన్ అమెరికా కొట్టుకుంటున్నప్పుడు సోవియట్ యూనియన్కి వ్యతిరేకంగా పాకిస్తాను అమెరికా వైపు నిలబడి అమెరికాకు టెర్రరిస్టుల్ని సప్లై చేసింది. తాలిబాన్, అల్ ఖైదా వాళ్ళతో సంబంధాలు పెట్టుకునింది, ఐఎస్ఐ వాళ్ళతో సంబంధాలు పెట్టుకునింది, ఇంకా రకరకాల సంస్థల ద్వారా చేసింది. సో ఈ నేపథ్యంలో అమెరికా కొంతవరకు భారత్తోనే మొగ్గు చూపిస్తుంది, కానీ అఫీషియల్గా అయితే అదేమీ చెప్పదు అలాగా. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఒక ఇంట్రెస్టింగ్, ఎందుకంటే వారు జరుగుతున్న టైంలో అనేక కోణాలు మనకు ఉంటాయి, డిఫరెంట్ స్టోరీస్ బయటకు వస్తాయి. అవి పర్సనల్ స్టోరీస్ లాగా ఉంటాయి, కానీ వాటి వెనక కూడా సోషల్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఒక అలాంటి స్టోరీ ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే, అమెరికాలో, ఇజ్రాయిల్లో కొన్ని సెక్షన్ల మంది ప్రజలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆపరేషన్ సింధూర్ని వాళ్ళు గొప్పగా చెప్పుకొని పోస్టులు పెడుతున్నారు. ఎక్స్లో మనం చూస్తే చాలా పోస్టులు ఆపరేషన్ సింధూర్ సక్సెస్ని వాళ్ళు మేము ఎంజాయ్ చేస్తున్నాం, వీఆర్ సెలబ్రేటింగ్, వీఆర్ విత్ ఇండియా అని వాళ్ళు పోస్టులు పెడుతున్నారు. దీనికి కారణం ఒక జర్నలిస్టు, అమెరికాలో ఉన్న జర్నలిస్టు. ఈ జర్నలిస్టు బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతనికి పాకిస్తాన్కు ఉన్న సంబంధం ఏంటి అనేది ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఈ జర్నలిస్ట్ పేరు డానియల్ పెరల్. ఈయన 2002లో పాకిస్తాన్లో వెళ్ళినప్పుడు పాకిస్తాన్ వాడు చంపేశారు. దీనికి బ్యాక్గ్రౌండ్ మళ్ళీ చెప్పుకోవాలంటే ముందు మనం మసూద్ అజర్ దగ్గరికి వెళ్ళాలి. నిన్న నేను అతని బయోగ్రఫీ కూడా చెప్పాను. మసూద్ అజర్ ఎవడంటే, జైష్-ఇ మొహమ్మద్ అనే ఒక సంస్థని 2000 సంవత్సరంలో పాకిస్తాన్లో స్టార్ట్ చేసిన వ్యక్తి. తనకి ఏం సంబంధం అంటే, అతను అంతకుముందు హర్కత్ ఉల్ ముజాహిదీన్ అనే ఒక సంస్థలో పనిచేసేవాడు. అతను ఏంటంటే చిన్నప్పుడే మదరసాలో చదువుకున్నాడు. మదరసాలో అతనికి ఈ ఇస్లామిస్ట్ ఐడియాలజీ, అంటే ఇస్లాం రాజ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా స్థాపించాలి అని ఒక ఐడియాలజీని స్కూల్లో నూరిపోశారు. వాళ్ళ నాన్న కూడా స్కూల్ హెడ్ మాస్టర్, ఇతన్ని వేరే కరాచీలో స్కూల్లో చేర్చారు. సో అక్కడి నుంచి అతను తయారయ్యాడు. ఆ తర్వాత 21 ఏళ్ళకి అతను ఈ ముజాహిదీన్, నేను చెప్పిన హర్కత్ ఉల్ ముజాహిదీన్ అనే ఒక తీవ్రవాద ఉగ్రవాద సంస్థలో చేరాడు. అక్కడ అతనికి బాడీ వీక్ కాబట్టి ఫిజికల్ ట్రైనింగ్ 40 రోజులు ఉంటేనే దాంట్లో చేర్చుకుంటారు. కానీ ఇతను ఫిజికల్ ట్రైనింగ్కి సరిపోయే బాడీ కాదు, బలహీనమైన బాడీ. అందుకని వాళ్ళు ఎక్సెప్షన్ ఇచ్చి ఇతనికి ఒక పత్రిక చూసుకునే బాధ్యత అప్పగించారు. ఇతనికి బ్రెయిన్ బాగా మంచి ఆరేటరు, అంటే ఉపన్యాసాలు ఇవ్వగలడు. ఎదుటోళ్ళ బ్రెయిన్ వాష్ చేసి తన అనుకున్న దాన్ని వాళ్ళ బ్రెయిన్లోకి చొప్పించగలిగిన తెలివితేటలు ఉన్నాయి ఇతనికి. సో ఇతన్ని లండన్ పంపించారు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కోసం. అప్పుడు లండన్లో ఇతను అల్ ఖైదా, మిగతా లండన్ బేస్డ్ టెర్రరిస్టులతో కలిసి అనేక కార్యక్రమాలు చేశాడు. ఇతను వెళ్ళింది కూడా పోర్చుగీసు పాస్పోర్ట్తో వెళ్ళాడు. ఆ తర్వాత ఇండియాకి పోర్చుగీస్ పాస్పోర్టు, ఢాకా నుంచి బంగ్లాదేశ్ వీసాతో ఇండియాకి వచ్చాడు. ఇండియాలో దొరికాడు, జమ్మూ కాశ్మీర్లో దొరికాడు. జమ్మూ జైల్లో పెట్టారు ఇతన్ని. సో ఇతను 94లో దొరికితే అప్పటి నుంచి ఇతను విడిపించడానికి పాకిస్తాన్ టెర్రరిస్టులు చాలామంది ట్రై చేస్తూనే ఉన్నారు. ఆ జైలుకి సొరంగం కూడా తవ్వడానికి ట్రై చేశారు, దొరికిపోయారు. ఆ తర్వాత 5 మంది ఫారిన్ టూరిస్టులని కాశ్మీర్లో కిడ్నాప్ చేశారు. మన వాళ్ళు సరెండర్ కాల, అందులో 2 చనిపోయినారు, 4 పారిపోయారు. సో అయినా కూడా ఇతన్ని బయటకు వదలలేదు. అప్పుడు వాజ్పేయి ప్రభుత్వం ఉంది. అప్పుడు ఏం చేశారంటే, వీళ్ళ తమ్ముడు ఒక అతను ఉన్నాడు, అబ్దుల్ రవూఫ్ అజహర్ ఇతని పేరు. ఈ అబ్దుల్ రవూఫ్ అజహర్ అనే వ్యక్తి వీళ్ళ తమ్ముళ్ళు ఇద్దరు కూడా చాలా యాక్టివ్ టెర్రరిస్టులు. వాళ్ళు ఫిజికల్ కూడా ఫిట్గా ఉంటారు. ఈ అజహర్ అనేవాడు మిగతా టెర్రరిస్టులతో ప్లాన్ చేసి
మన విమానాన్ని హైజాక్ చేశారు. 1999లో K-80-814 విమానం పేరు. ఇది ఇండియన్ ఎయిర్లైన్స్ది. కాట్మండ్ నుంచి ఢిల్లీ వస్తుంటే దీంట్లో కాట్మండ్లో వీళ్ళు ఎక్కి ఆ విమానాన్ని హైజాక్ చేసి కాందహార్ తీసుకెళ్ళిపోయారు. 99లో అక్కడ తాలిబాన్ ప్రభుత్వం పాకిస్తాన్కి అనుకూలంగా ఉంది కాబట్టి ఈ వీళ్ళకి అక్కడ వాళ్ళు హెల్ప్ చేశారు. దాంతో వాజ్పేయి ప్రభుత్వం దాదాపు 7 రోజులు వాళ్ళతో చర్చలు జరిపింది, కానీ వాళ్ళు తలగ్గలేదు. 155 మంది ప్రయాణికులు ఉన్నారు, క్రూ అండ్ ప్రయాణికులు. సో వాళ్ళ ప్రాణాలని దృష్టిలో పెట్టుకొని వాజ్పేయి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, ఇతను వదిలేయాలి, ఇతను ప్లస్ ఇంకొక 4 టెర్రరిస్టులని వదిలేయమనేది వాళ్ళ డిమాండ్.